పర్ఫామ్ చేస్తారు. దావీదు పట్టణమందు అనే స్త్రీలు, వెస్ట్ ప్యారిస్ స్త్రీలు అభినయ గీతాన్ని ప్రదర్శిస్తారు.
చక్కటి అభినయ గీతని ప్రదర్శించిన వెస్ట్ ప్యారిస్ స్త్రీల సమాజానికి ఇక్కడ అభినయించిన సించెను మదిని నేడు సుదినం సర్వజనులకు సమాధానం సర్వజగతికి సుదినం సర్వజనులకు సమాధానం సర్వజగతికి. థ్యాంక్ యూ పాస్టమ్ గారు. ఈ సమయంలో మరి ప్రతి ఒక్కరికి చిన్న మనవి, సమయం 10:30 అయింది, కానీ మీ పేటవాళ్ళు వేసే డ్రామానే మీరు చూడకుండా వెళ్ళిపోతే బాగోదు కనుక కొద్ది నిమిషాలు అన్నాను, అది చూసి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి మనం వెళ్ళాలని నేను చెప్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎవరైనా పాట పాడాలంటే రండి, లేకపోతే సత్యవతి గారు పాట పాడతారు. వెస్ట్ ప్యారిస్ రత్న సునీత గారు ఒక పాట పాడతారు. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణ్ తరుణోదయం. సుధా మధుర కిరణాల్ అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాలు చెరసాలు మరుగైనవి. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాలు చెరసాలు మరుగైనవి. సుధా మధుర కిరణాల్ అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను వెలిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. నవలోక గగనాలు తెరచాడని, పరలోక భవనాలు పిలచాయని. నవలోక గగనాలు తెరచాయని, పరలోక భవనాలు పిలచాయని. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది, పాడే పాటలు పశువులు సేలలు ఉయ్యాలేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది, పాడే పాటలు పశువుల సేలలు ఉయ్యాలేసింది.
నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ, నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకినై, లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకినై. క్షమహృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు శిరహాసిగా. క్షమహృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు శిరహాసిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజలాల పెన్నిది ఆ ప్రభువే. నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ, నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. సుధా మధుర కిరణాల్ అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. థ్యాంక్ యూ రత్న సునీత గారు. ప్రభుకుమారి గారు, స్వర్ణ భారతి గారు, మీరేమన్నా పాడతారా? పాడరా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ ఉండండి, ఈలోగా ఏం పర్లేదు, వచ్చేస్తారు. అమ్మ, ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి ముందుగా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదే విధముగా మరి మన పాస్టర్ గారు, మెయిన్ పాస్టర్ గారు అయినటువంటి మన సతీష్ బాబు గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అట్లనే మేడం గారికి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి మిగిలిన పాస్టర్స్ అందరికి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. చైర్మన్ గారికి, మరి ట్రెజరర్ గారికి అందరికి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మనం పిలిచిన వెంటనే మరి నేనే మా పాస్టర్ గారు మరి మేడం గారు ఫోన్ చేయగానే మరి మనకు మంచి మెసేజ్ అందించడానికి వచ్చినటువంటి మన స్పీకర్ అయినటువంటి శారదా మేడం గారికి కూడా వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మేడం గారికి తోడు వచ్చినటువంటి మేడం గారికి కూడా వందనాలు. అదేవిధంగా మన ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి వెస్ట్ ప్యారిష్ స్త్రీల సమాజం వారికి, స్త్రీలందరికీ వందనాలండి. మరీ ముఖ్యంగా మన స్త్రీలందరూ ఉంటేనే మరి మనకి జయం కలుగుతుంది, మరి సక్సెస్ అవుతుంది. అయితే మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఇన్ని రోజులు ప్రాక్టీస్ అనగానే పాపం అందరి ఇంట్లో పని మానుకొని కూడా వచ్చేటటువంటి వాళ్ళందరికి కూడా మరీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. పాట పాడటానికి వచ్చినటువంటి మరి పాపక్క కానీ, శిరోమణి ఆంటీ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి మనకి పాటలు నేర్పించేవాళ్ళు. మరి ప్రోగ్రామ్ షీట్లో ఉండి ప్రోగ్రాం నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. మరి నాతో పాటు మరి డేకన్ గారు అయినటువంటి అశోక్ గారికి, వీళ్ళందరికీ వందనాలు. మరి స్కిట్లో మరి ఎవరు వస్తారా ఎవరు రారని ఎప్పుడు చూసినా కూడా మేము 8 మందే స్కిట్లో ఉంటున్నాం. అంతకుముందు అయితే అందరం బ్యాచ్లు చేసేవాళ్ళు. ఒకళ్ళు స్కిట్ వేసేవాళ్ళు, ఒకళ్ళు కోలాటం వేసేవాళ్ళు, మరి ఒకళ్ళు డ్యాన్స్ వేసేవాళ్ళు. మరి ఎందుకనే కానీ చాలామంది రాలేకపోతున్నారు. అదేమంటే స్కూల్ పని భారంతో మేము రాలేకపోతున్నాం అని చెప్పేసి అని అన్నారు. అందుకని చెప్పేసి ఏదైనా సరే దేవుడు మరి మాకు ఈ అవకాశం, ఇన్ని తలాంతులు ఇచ్చారని చెప్పేసి అని దేవుడికి వందనాలు తెలియకుండా మేము 8 మందిమే ఏటిల్లో ఉన్న ఒక 4 సంవత్సరాల నుంచి మేము 8 మందే ఉంటున్నాం. ఒక సంవత్సరం అయితే 4గురివే వేసాం. కానీ ఇది మరి దేవుని కృపలో మరి సక్సెస్గా జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మేము అడిగిన వెంటనే మరి మా బ్రదరు, మా ఊరు చుట్టం అయినటువంటి మన రవికుమార్ గారు మ్యూజిక్ వేయటానికి ఫ్యామిలీతో వచ్చేసి, ప్రాక్టీస్కి వచ్చి ఫ్యామిలీతో వచ్చేసి మనకి మ్యూజిక్ వేస్తున్నటువంటి మరి రవి ఫ్యామిలీ అందరికి కూడా మరి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి మాకు అన్నీ సహకరించినటువంటి వెస్ట్ ప్యారిష్ అందరికీ కూడా మాకు ఆర్థికంగా కానీ, మనకు ఫండ్స్ ఇవ్వటంలో కానీ మరి మనకు సహకరిస్తున్నటువంటి పాస్టర్ గారి వాళ్ళకి, మరి ట్రెజరర్ గారికి, మరి మ్యాథ్యూ గారికి అందరికీ కూడా మరి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మేము ముందుండి ఇంత
సక్సెస్ఫుల్గా చేస్తున్నామంటే ఇంట్లో మా హస్బెండ్లు మమ్మల్ని ఫ్రీగా వదిలేశారు. అంటే చేసుకోండి అని చెప్పేసని 11 దాకా ఉన్నా ఎంత టైం ఉన్నా కూడా ఎవరు వచ్చినా మన ప్రాక్టీస్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా సరే చేసుకోండి అక్క, సంవత్సరానికి ఒకసారే కదా అని చెప్పేసని అందరూ కూడా ఫ్రీగా మమ్మల్ని పంపించారు. వాళ్ళ సహకారం ఉండబట్టే మేము ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామని చెప్పేసి మరి ఒకసారి మా హస్బెండ్స్కి కూడా మేము వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి పాస్టర్ గారు అసలు మేమేమీ చేయలే, అన్ని పేర్లు రాసి పంపిస్తే డీపీటీ చేయించేసి ఫోటో స్టాట్లు తీసి మొత్తం శ్రమపడి పాస్టర్ గారు అన్నీ పంపించారు. మరి పాస్టర్ గారికి మరీ వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి అందరూ ఈ స్కిట్ కూడా మేము తప్పులేని ఏమైనా పెద్దవాళ్ళం రిటైర్డ్ అయిన వాళ్ళం అయినా సరే మేము దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఆవశిచ్చాడు, అయినా సరే మరి మేము వేస్తున్నాము. చిన్నవాళ్ళు అయితే ముందుకు రావట్లేదు కానీ మేమే వేస్తున్నాము. మరి ఈ స్కిట్ను కూడా క్రీస్తు పుట్టుక స్కిట్ను కూడా చూసి మరి మీరు ఆనందించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. మరి పాస్టర్ గారు చెప్పినట్టు వెస్ట్ ప్యారిష్ వాళ్ళకి మాత్రం భోజనాలు ఏర్పాటు చేసే ఉండాలి. మరి ముఖ్యంగా మాకు మాణిక్యరావు అయితే మైక్కి కానీ దేనికి కానీ అన్నిటికీ సహకరించినటువంటి మాణిక్యరావుకు కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అండి చిన్న మాట, మనకి ఎప్పుడు పలహారం మనమే తెచ్చుకుంటాం. అయితే మరి మన సంఘాన్ని ప్రేమించి మరి అమ్మాయి దేవకి, మానుకొండ దేవకి వాళ్ళ ఫ్యామిలీ మనకి ఈరోజు ఎగ్ పప్పులు స్పాన్సర్ చేశారు. మరి లాస్ట్లో పాస్టర్ గారు వాళ్ళని కూడా ముందుకు పిలిచి ఒకసారి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దేవకికి మరీ వందనాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రీస్తు జననం మరి స్కిట్కి సిద్ధంగా ఉన్నారమ్మా? వస్తే వాళ్ళు త్వరగా స్టార్ట్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రకాశమ్మ వచ్చారా? త్వరగా మళ్ళీ మీరంటే ఇక్కడే ఉంటారు కదా పాపం, వాళ్ళందరూ మేమందరం వెళ్ళాలి. రేపు ఉదయం మరి అందరికీ కూడా ప్రార్థన ఉంటుంది. త్వరగా ముగించుకుందాం. ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో, 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 ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టిలలో. యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుండు కన్య గర్భమందున, యెషయా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుండు కన్య గర్భమందున, సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టినలో. ప్రవచనము నేడు రుజువాయే, ఇశ్రాయేలీయుడివాడు జన్మించే బెత్లెహేమునందు, మీకా ప్రవచనము
నీడలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీడలో తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మమే తండ్రి వాగ్దానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీడలో 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 హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని యేసు అను పేరు పెట్టుదువు. నేను పురుషునెరుగని దాన్ని, ఇది ఎలా సంభవించును? నీవు గర్భము ధరించినది కేవలము పరిశుద్ధాత్మ వలన మాత్రమే. ప్రభు దాసురాలను మీ చిత్త ప్రకారమే నాకు జరుగునుగాక. మహాధన్యనైతి ప్రభుండేలే నన్ను కటాక్షించినాపై సుధల్ చిల్కినాడే. మహాధన్యనైతి ప్రభో సృష్టికర్త మహాదేవదేవ నమ్మును కాచినావ మహాదేవదేవ ప్రభో నీకివే మా స్తోత్రంబులు. మహాధన్యనైతి మహాధన్యనైతి మహాధన్యనైతి. అందరూ మరియ గర్భవతి అని అంటున్నారే. మరియ ఎంతో ఉత్తమరాలని అనుకున్నానే, ఆమె ప్రదానం కూడా చేసుకున్నానే. ఇప్పుడు ఆమె గర్భవతియా? ఇప్పుడు నేనేం చేయాలి? ఆమెను అవమానపరచక ఆమె రహస్యముగా విడనాడేదను. ఏసేపు, ఓ ఏసేపు, దావీదు కుమారుడు అయిన ఏసేపు, గర్భవతి అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది కేవలము పరిశుద్ధాత్మ వలన మాత్రమే. ఉత్తమరాలైన మరియను గురించి నేను ఇంతగా అనుకున్నది.
ఆమెను నా భార్యనుగా స్వీకరించేదను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినినా నాకు ఎంతో మధురాము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించెన్. అమ్మా మీ ఇంట్లో ఏమైనా స్థలం ఉందమ్మా? నా భార్య నిండు గర్భిణీతో ఇబ్బంది పడుతుందమ్మా, కాస్త ఏమైనా చోటిస్తాను. ఇక్కడ స్థలము లేదు, తనకంత లేదు కానీ మెడకు ఒక డోలట. ఇక్కడ స్థలము లేక అల్లాడుతుంటే ఎక్కడ ఉన్నదమ్మా? వెళ్ళండి వెళ్ళండి. వందనాలమ్మా. అమ్మా ఏమన్నా మీ ఇంట్లో ఏమైనా స్థలం ఇస్తారా? నా భార్య నిండు గర్భవతి అమ్మ, కొంచెం ఏమైనా చోటిస్తారా? అయ్యా మాకు కూడా చుట్టాలు వచ్చారు, మాకు అసలు ఖాళీ లేదు, వేరే చోట చూసుకోండి. వందనాలమ్మా. అమ్మా నా భార్య నిండు గర్భవతి అమ్మ, కాస్త ఏమైనా చోటిస్తారా ఉండడానికి? అయ్యా మా ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, బంధువులు వచ్చి ఉన్నారు, కానీ స్థలం ఏమి లేదు. అదిగో చూడండి అక్కడ పశువుల పాక ఉంది, అక్కడి వరకు వెళ్ళండి, మీ ఇష్టమైతే అక్కడికి వెళ్ళండి. వందనాలమ్మా. దయగనరే మాపై దావీదు వాసులారా, దయలేద మాపై దయను చూపించారా, దయగొనరే మాపై. హాయ్ ట్ర్ 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 హాయ్ ట్ర్ 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 హాయ్ 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 హాయ్. అరే చిన్నోడా పెద్దోడా బుడ్డోడా ఎక్కడున్నాడు రా? రండి 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 రండి. ఓకే సార్ వస్తున్నా సార్.
అమ్మో నేను కూర్చోలే. ఇటు కూర్చోండి. అరే బొడ్డోడా, మరి గొర్రెలు ఎక్కడ ఉన్నాయో చూడండి రా, ఇటన్నా పోతున్నాయేమో గమనించండి. అరే మరి ఈరోజు ఏందోరా మళ్ళీ చలిగా ఉంది. మరి కాసినన్ని అటు పోయి కాసిన పొలంలోనూ కాసిన గడ్డి ఎత్తుకురండి రా. అటు పోయిరండి. అరే మరి పొద్దునంతా తిరిగి ఒళ్ళు అలసటగా ఉందిరా. కాసేపు నేను కునుకు తీస్తా కానీ మరి ఆ గొర్రెల్ని ఏమన్నా క్రూర మృగాలు వచ్చేసి తింటాయేమో కాస్త కాపలా కాస్తా ఉండండి రా. తాతయ్య దెయ్యం తాతయ్య. భయపడకుము, ఇదిగో ప్రజలందరికీ తెలియజేయు మహా సంతోషకరమైన శుభవార్త నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరు. మనకి మనం కూడా పోయి రండిరా. రక్షకుడు పుట్టాడు, చిచ్చులు పోగొట్టాడు, పాకలోన పుట్టాడు పండులాంటి చిన్నోడు. వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి వద్దాం తమ్ముడు, వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి వద్దాం తమ్ముడు. రక్షకుడు పుట్టాడు, చిచ్చులు పోగొట్టాడు, పాకలోన పుట్టాడు పండులాంటి చిన్నోడు. వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి వద్దాం తమ్ముడు, వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి వద్దాం తమ్ముడు. ఆహా, ఏమి అద్భుతము! ఈ నక్షత్రము వింతకాంతులు విరజిమ్ముతూ దేదీప్యమానముగానున్నది. ఇది ఒక ఎంత అద్భుతమైన రమ్యమైన నక్షత్రంగా ఉన్నది. ఇది ఒక రారాజు జన్మను సూచిస్తుంది. ఆహా, ఓహో, ఏందబ్బా ఆకాశంలో ఒక నక్షత్రం మెలమెలలాడుతుంది. ఆహా, ఓహో, ఎంత ఆనందంగా ఉందబ్బా. ఆహా, యాకోబు నక్షత్రం నుండి పుట్టినది. ఇది ఒక ప్రవచనం నెరవేర్పుగా జరుగుతున్నట్టుంది. రాజాది రాజా రాజమార్తాండ శ్రీ శ్రీ మహా ఏరోదుల వారు వేయించేయుచున్నారు. హో మంత్రివర్య, ఏమిటి మన యోధియా ప్రాంతంలోని విశేషములు? మన యూరియా పంటలు అందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. ప్రజలందరూ బాగా సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నారు ప్రభు.
శాస్త్రులు పరిచయాలు ఎంతైనా మనకు బానిసలే కదా. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మహారాజు శ్రీ జ్ఞానులు మీకోసం వేచి ఉన్నాడు ప్రభు. ప్రవేశపెట్టుము. జయము జయము మహారాజుల వారికి జయము జయము. ఆసీనులు కండు మీ రాకకు కారణమేమి? ప్రభు, తూర్పు దేశపు జ్ఞానులము. తూర్పు దేశం నుండి వచ్చి ఉన్నాము. మీ సహాయార్థం కొరకు మేము వచ్చి ఉన్నాము ప్రభు. అవునా? మీ రాకకు కారణమేమి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన చూచి పూజింపవచ్చితిమి ప్రభు. యూదులకు రాజు పుట్టేనా? మహామంత్రి, మన వేద పండితులను ప్రవేశపెట్టురి. చిత్తం ప్రభు. వేద పండితులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. ఆసీనులు కొండు. యూదుల రాజుగా జన్మించిన వాని యొక్క వివరములు తెలుపుము. యూదయ బెత్లెహేములోనే ప్రభు. ఇదిగో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చునని వ్రాయబడి ఉన్నది ప్రభు. అటులనా? మీరు దయచేయండి. చిత్తం ప్రభు. మీరు వెళ్ళి యూదయ దేశపు రాజుని చూసి మాకు వచ్చిన చెప్పిన మేమును పూజించెదము. ఏమేమి యూదులకు రాజు పుట్టేనా? యూదులకు రాజుగా మేముండగా వేరొక రాజు జన్మించేనా? ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఒక చుక్క జన్మను చూచి యూదారాజు జన్మను కనుగొని తెలుసుకొని కానుకలతో పూజింపవచ్చితిమని తెలిపిరి. యూదుల రాజునైనా నన్నే యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడా అని అడుగుట ఎంత అవమానము! ఎంత అవమానము! మహాయుద్ధ వీరుండే భీతి ఎల్లని నేను ఈ వార్త వినగానే నా ఒడుకు ప్రవేశించుచున్నది. భీతి ఎల్లని నేను నాకు ఈ వార్త వినగానే నా కర్ణభేరి పయ్యతములగుచున్నది. ఇది విననల్లని వాట. యూదులు మా కట్టు బానిసలు కారా? ధర్మశాస్త్రులను పిలిపించి యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడా అని అడిగితే వారు ఒక చుక్క నక్షత్రము, జన్మ నక్షత్రము, ఒక రారాజు జన్మను సూచించుచున్నదని తెలిపిరి. ఇది నిజమా? ఇది నిజమేనా? యోదయ ప్రాంతమంతటిని నా కనుసైగలతో పాలించిన ధీరుడను నేను కాక యూదులకు వేరొక రాజు జన్మించేనా? యోదయ ప్రాంతమంతటిని గడగడలాడించి నికటికలాడించిన ఏము కాక యూదులకు వేరొక రాజు జన్మించెనా? అతి పరాక్రమశాలుండనై శత్రువుల చేత జైలు అనిపించుకున్న మేముగాక యూదులకు వేరొక రాజు జన్మించెనా? అసంభవం! ఇది అసంభవం. యూదులకు రాజు జన్మించుట అసంభవం. యోదయ ప్రాంతమంతటికి ఈ ఏకైక
ఏకైక రాజుని. ఒకవేళ రాజు జన్మించినా జీవించగలడా? జీవించినా బ్రతకగలడా? ఈ హేరోదు రాజు యొక్క శక్తియుక్తులను చూపించి శక్తియుక్తులు హతమార్చెదరు. ఉడుకు నీళ్లకు ఇల్లు కాలునా, ఉడత ఊపులకు వేళ్ళు వచ్చునా. ఆ యూదుల రాజుగా పుట్టినవారు జాడ కనుక్కొని హతమార్చి శత్రు వినాశనము గావించెదగాక. మీతో పాటు కలిసి పాడతా. భలే చెప్పింది కదండి, భలే చెప్పింది కదా. ఏ రోజు రాదు, బాగుంది. పాట ఉండ్రా అరబాకరా. తూర్పు దేశపు జ్ఞానులము చోక వెంట కనకలతో కొండలలో ఎలడార్లు దాటి మేము వచ్చితిమి. ఓ రాత్రి వింత తారహో రాజతేజరామ్యమౌ పాతిమాంబ పోయే
లాలి జో లాలి లాలి జో బాలా జో బాల యేసు జో లాలి జో లాలి లాలి జో లాలి జో లాలి లాలి జో బాల జో బాల యేసు జో లాలి జో లాలి లాలి జో. అమ్మగారు లాలి 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 పాటలు పాడగరండి, బాలయేసుని చూతము రండి, జోల పాటలు పాడగరండి, జో లాలి జో లాలి. అబర్లిపేట స్త్రీల సమాజం వారు జరిగించిన క్రిస్మస్ నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు కూడా డ్యాన్స్ వేయాలనిపించింది. ఈ మా డీకనమ్మ గారు స్టెప్పులు, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు. సో మీకు ఇప్పుడు చప్పట్లు కొట్టే అవకాశం లేదు, కానీ హేరోదు మహారాజు అయితే అదరగొట్టేశాడు, మామూలుగా లేదు. సో ఎవ్వరూ కూడా షై ఫీల్ అవ్వకుండా, సిగ్గుపడకుండా వారి వారి పాత్రలు, ఎందుకనంటే ఇంత పెద్దవాళ్ళు మా అమ్మలు వేస్తుంటే ఓ కొడుకుగా చూస్తున్న సంతోషం దేవుడు నాకు ఇచ్చాడు. క్రిస్మస్ అంటే ఇదే కనుక యాక్చువల్గా నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. పొద్దున్నే లేవాలి. రాత్రి నేను కేవలం 3 గంటలే పడుకున్నాను. అయితే ఎందుకో ఈ హేరోదు రాగానే నిద్రపోయింది. సో వెస్ట్ ప్యారిష్ పక్షంగా పాస్టర్ గారికి అభినందిస్తూ ఉన్నాను. జనవరి నుంచి ఇంకా బలంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఉమెన్ ఫెలోషిప్ జరిగించుకోవడానికి మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. అలాగే చాలా పెద్దవాళ్ళు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా పాల్గొన్నారు. చాలా లేట్ అయినా కానీ వెస్ట్ ప్యారిష్ నుండి వచ్చిన ఆ స్త్రీలు కూడా, వాళ్ళు కూడా మంచి డాన్సర్స్ ఉన్నారు అక్కడ కూడా. ఆరోగ్యమ్మ కూడా చాలా ట్రై చేసింది. థ్యాంక్ యూ ఆరోగ్యమ్మ. రత్న సునీత గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా. సో నిజంగా ఒక ఆహ్లాదకరమైన పండగ వాతావరణాన్ని, ఇలాగే వీలైతే టైం పర్మిట్ చేస్తే మనం వెస్ట్ ప్యారిష్ క్రిస్మస్లో కూడా హేరోదు మహారాజు పాత్రకు ప్రాణం పోసినట్లుగా క్యారెక్టర్ని కంటికి కట్టినట్టు ప్రేక్షకుల ఎదురు ప్రదర్శించిన, అందరినీ ఆకట్టుకొనిన మన జి జ్యోతి గారికి సన్మానం. ప్రత్తిపాటి రజనీ గారు చేస్తారు. అయితే దీవెన తర్వాత మనం ఆ ప్రోగ్రాం చేసుకుందాం. ఓకేనా? కళ్ళు మూసుకుందాం అందరం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మేమందరం సంతోషించి ఆనందించగలిగినట్లుగా అబర్లిపేట ఉమెన్ ఫెలోషిప్ ఈ క్రిస్మస్ వేడుకలో మేము ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. చిన్నపిల్లలు మొదలుకొని మిక్కిలి వృద్ధులు కూడా ఆనందంగా మీ సన్నిధిలో మీ నామానికి మహిమకరంగా గడపడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. అలాగే మెయిన్ ప్యారిష్
ఈ రెండు సంఘాల మధ్య మీరు ఏర్పరిచిన సమన్వయాన్ని బట్టి వందనాలు. ఇలా మా ప్యారిష్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి తీసేస్తూ నిజమైన పండుగ ఆనందాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు. ఇక్కడ మెయిన్ చర్చ్లో ఇంకా జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటి కోసం ప్రార్థన చేస్తున్నాను. మంచి వాతావరణం, పరిస్థితులు ఇవ్వండి నాయన. ఈరోజు ఏమైనా వర్షం వస్తుందేమో అని ఆందోళన చెందాం, కానీ మంచి వాతావరణం ఇచ్చారు. మీకే స్తోత్రాలు. దీని వెనుక ఎంతో కష్టం ఉంది, ఎంతో ప్రయాస ఉంది, ఎంతోమంది సహకరించారు. వాళ్ళందరి పేర్లు ఇప్పుడు మేము మెన్షన్ చేయడానికి టైం లేకపోయినా కానీ ప్రతి ఒక్కరిని మీ కృపగల చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. దీవించండి ప్రభు. ఈ సంఘాన్ని మరింతగా బలపరచి క్రిస్మస్, న్యూ ఇయర్